నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ఇప్పుడు మొదటి ధర్మ సందేహం, చాలా మందికి వచ్చే ధర్మ సందేహం ఏంటంటే, స్త్రీలు ఇంట్లో ఎలా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుందమ్మా. స్త్రీలు ఎలా మెలగాలి, ఇంట్లో ఎలా ఉండాలి? చక్కగా ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ చక్కగా ఉండాలి. ఇంట్లో ఏవైనా కుటుంబ సమస్యలు ఉన్నా కూడా చిరునవ్వు అనేది చెగరకూడదు. వాళ్ళ పెదవుల మీద కానీ మొహం మీద కానీ చిరునవ్వు అనేది అసలు తగ్గకుండా తిరుగుతూ ఉండాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎందుకంటే కుటుంబం అంటే మనం సభ్యులు 10 మంది కుటుంబ సభ్యుల్లో ఉంటుంది కాబట్టి ఇంటి ఇల్లాలు పెద్ద కాబట్టి ఏదైనా కూడా సరిగ్గా సమర్థించుకునే శక్తి ఆమెలో ఉండాలి. ఓర్పు, సహనం, చిరునవ్వు, తర్వాత ఎప్పుడు గుండె నిబ్బరంతో అట్లా ఉండాలి. ఎప్పుడైనా సరే ఆడకూతురు చీటికి మాటికి అలగకూడదు. ఏ విషయాన్ని పడితే ఆ విషయానికి అందరి మీద అలగటము, చిరాకు పట్టము, తర్వాత ఏడవటము, పెద్ద పెద్దగా మాట్లాడటము, మాట్లాడకూడని మాటలు పదజాలాలు నోటెమ్మటే రావటం, అంటే తిట్లు ఉంటాయి కదా. అంటే ఇంట్లో ఆడకూతురు అంటే ఆ ఇంటి గృహిణైనా సరే, పిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే, ఎవరైనా సరే చెడు మాటలు మాట్లాడకూడదు, తిట్టకూడదు అనవసరంగా. కొంతమంది అనకూడని మాటలు, తిట్లు ఉంటాయి కదా, అలా ఆ పదజాలాలు మాట్లాడుకోకూడదు. తర్వాత ఎంత ఓర్పుతో సహనంతో శుచి శుభ్రంతో ఉండాలి. మంచి వస్త్రాలు కట్టుకుని ఉండాలి. అంటే మరి చిరిగిపోయి అలా ఉండకూడదు. చింపిరి జుట్టుతో ఉండకూడదు. జుట్టు విరబోసుకోవటం, చింపిరి జుట్టు, తల దూకోకుండా అలాగే ఉంటారు. మొహాన మన సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి మొహాన బొట్టు లేకుండా ఉండటం కానీ, కాటుకు లేకుండా ఉండటం కానీ, తల దూకోకుండా ఉండటం కానీ, చిరిగిన వస్త్రాలు కట్టుకుని తిరగటం కానీ, స్నానం చేయకుండానే ఇంట్లో వంటాది కార్యక్రమాలు చేయటం కానీ, కుటుంబ సభ్యులందరికీ స్నానం చేయకుండా వండి పెట్టేస్తూ ఉంటారు. అది కూడా చాలా తప్పైన విషయం అన్నమాట. ఇట్లాంటివన్నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, తర్వాత బూజు కానీ దుమ్ము కానీ ఇంట్లో లేకుండా చూసుకోవటం, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం. ఎప్పుడో ఒక నెల రోజులకోసారి చేసుకున్నా కూడా సరిపోతుంది కదా. అవునమ్మా. అట్లాగే మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ బూజు దులపకుండా ఉండటం, బూజు దులపకూడదు ఆ రోజున. తర్వాత లక్ష్మీ వారాలు అంటారు, లక్ష్మీ వారాలు కాబట్టి దులప రోజు, ఆ రోజు దులపకూడదు. ఉదయ సంధ్యల్లోనూ ఎప్పుడైనా ఆమె నిద్రించకూడదు, నిద్రపోకూడదు. అంటే మధ్యాహ్నం పూట పడుకుంటారు, మధ్యాహ్నం పూట పడుకోవచ్చు, అది వేరు. ఉదయం సూర్యోదయం టైంలో కానీ, సాయంత్రం పూట సంధ్యాకాల టైం అంటే సూర్యుడు అస్తమించే టైంలో కానీ నిద్రించడం అనేది పనికిరాదు. గడప మీద తలపెట్టి కొంతమంది పడుకుంటూ ఉంటారు, అలా కూడా చేయకూడదు. గడప తొక్కి నడుస్తూ ఉంటారు, అలా కూడా చేయకూడదు. తర్వాత ఊడ్చే విధానంలో నేను ఇది మరీ చెప్తున్నాను. ఒకవేళ ఒక 4-5 గదులు ఉన్నాయనుకోండమ్మా, ఆ గదిలో చెత్త ఈ గుమ్మం మించి ఊడ్చి మళ్ళీ ఇంకో గదిలోకి ఊడుస్తారు, మళ్ళీ ఆ గుమ్మం మించి ఇంకో గదిలోకి ఊడుస్తారు. అట్లా ఎప్పుడు కూడా గుమ్మాల మించి చీపిరి పెట్టి ఊడవటం అనేది మంచి పద్ధతి కాదు. ఏ గదిలో కసువు ఆ గదిలో చక్కగా ఇంకొక పొరపాటు కూడా చేస్తున్నారు. మనకి ఇంట్లో నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యంలో తూములు పెడతారు. అంటే ఈశాన్యం పల్లుడు ఉంటుంది కాబట్టి తూములు పెడతారు. ఎందుకు? మన కడిగిన నీళ్ళని ఆ తూము ద్వారా పోవటానికి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తూము ఉంటుంది కదా అని అటువైపుకి ఊడుస్తూ ఉంటారు. తూము దగ్గరికి ఊడ్చి ఎత్తిపోతూ. ఎప్పుడు కూడా ఈశాన్యంలోకి ఊడవరాదు. ఎప్పుడైనా మీరు దక్షిణ వైపుగా ఊడ్చుకోండి, ఆ భాగంలోనే ఊడ్చిన కసువు ఎత్తిపోసుకోవాలి. ఏ గదిలో కసువు ఆ గదిలో ఊడ్చుకుని కసువు ఎత్తిపోసుకోవాలి. కానీ గుమ్మాల మించి ఊడవటం అనేది చాలా తప్పు. చాలా చాలా మంది అనేస్తారు కదా, తప్పు. గుమ్మం మించి ఊడుస్తారు కసువు మొత్తం, గుమ్మం మీదకేసి ఆ గుమ్మం చేస్తారు కదా, చాలా తప్పు. అంటే చీపురుతో మనము గడప లక్ష్మిని కొట్టినట్టే కదా, ఈ కసువంతా ఆవిడ మీద మనం పోసినట్టే కదా. గుమ్మాన్ని ఏముంటాం మనం, గడప లక్ష్మి అంటాం కదమ్మా. కాబట్టి ఇట్లాంటి పనులని చేయకూడదు, ఇల్లాలు చేయకూడదు. చాలా జాగ్రత్తలతో ఉండాలి. ఎప్పుడైనా వచ్చి ఇంటికి ఎవరన్నా మనకి అతిథులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా వస్తే వాళ్ళందరినీ ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకోవాలి. ఎవరిని చులకన భావంతో చూడకూడదు. కుటుంబ సభ్యులందరినీ ఒకేలాగా ప్రేమించడం, ఆదరించడం చూసుకోవాలి. ఆడపడుచులు ఉంటారు, అత్తగారు, మామగారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఉంటారు, 4 ఫ్యామిలీ, అందరినీ సమభాగంగా చూడాలి. కానీ ఒకళ్ళు ఎక్కువ తక్కువ భావాలతో కూడా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులు నొప్పించకూడదు కదా. ఇటువంటివన్నీ ఆచరించుకుంటే ఇల్లాలు ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి నెలకొలి ఉంటుంది.
ఇంట్లో ఇల్లాలు ఎవరైతే నవ్వుతూ కలకల్లాడుతారో అవునమ్మా. ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది, లక్ష్మీ నివాసం ఉంటుంది.